జగన్మోహన్ రెడ్డిని మానవత్వానికి ప్రతిరూపం. ధర్మం మానవత్వం ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయనే కంటిన్యూగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. ఎంటైర్ కుటుంబం పోలీసు దమనకాండని భరించలేక రైల్ ట్రాక్ మీద 107 కేసులు ఈ మైనార్టీ క్రిస్టల్ క్లియర్ మైనార్టీ సమాజం ఫేస్ చేసింది. అతను జైల్లో ఉంచడానికి అతను ఎంచుకున్న విధానం ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? సలీం గారు మీకు ఫ్యూచర్ లేదు, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీతో స్వయంగా నాతో స్వయంగా చూసుకోండి మీరు అంటున్నారు. పెద్ద లాయర్లు అంతే కదా, పెద్ద లాయర్ నిమిషానికి లక్షలు తీసుకునే లాయర్లు. రఫిక్ ఉంది అసలు. గుల్కరాయ్ కేసులో నిందితుడిని పోలీస్ అధికారి గన్ను చూయించి బెదిరించిన ఒప్పుకుంటావా ఒప్పుకోవా, లేకుంటే నీకు గన్ పెట్టి కావాల్సి ఉంటాం. గుల్కరాయి జత్వాని కంటే కూడా ఈ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిపోయే ఒక సంఘటన మీకు తెలియపరుస్తా. Once you sign, I will fight for you. If you not sign, I will not fight for you. కొడుకుని అట్లా గద్దొచ్చి కొడి పిల్లలను తనుకుపోయినట్టు తప్పుడు కేసులో పిల్లగాడిని అతను కొట్టేసి అతనికి ఒక రోప్ తీసి ఇచ్చాడు, నువ్వు సూసైడ్ చేసుకొని. కమ్ అగైన్ ప్లీజ్ సార్. ఇతన్ని సూసైడ్ చేసుకొని రోప్ తీసుకొచ్చారు, జైల్లో ఇచ్చారు. సో అతన్ని జైల్లో అతనే సూసైడ్ చేసుకున్నాడని ఒక కట్టుకథ అల్లేసేసి ఆ కేసుని క్లోజ్ చేసేసి శాశ్వతంగా నిజాన్ని బయటికి రానివ్వకుండా ఇంత కుట్ర అసలు అది లైమ్ లైట్ రాలేదు. అది వెల్కమ్ టు తెలుగు వన్. గడిచిన కొన్ని రోజుల నుంచి తిరుమల వివాదం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఏదైతే ఆ తిరుమల దేవస్థానంలో స్వామివారి ప్రసాదానికి సంబంధించిన కల్తీ అనే దాని మీద ఆరోపణ ప్రత్యారోపణ, దాన్ని రాజకీయం చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పి ఆ తర్వాత నేను వెళ్ళటం లేదు అని ప్రకటించడం, దానికి కూటమి ప్రభుత్వం అడ్డుకుంది, ఆ ఉద్దేశంతోనే నేను వెళ్ళలేకపోతున్నాను అనే దాన్ని ఆయన మీడియా సమావేశంలో, అది కూడా సెలెక్టెడ్ మీడియా ప్రతినిధులు, అందరూ కాదు, ఆయన ఎంచుకున్న కొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే అవకాశం ఇచ్చి వాళ్ళ సమక్షంలో కూటమి ప్రభుత్వం అడ్డుకోబట్టి నన్ను రానివ్వటం లేదు అనే దాన్ని ఆయన లీడ్ తీసుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఇదేం దేశం, ఇదేం హిందూయిజం అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి, నా మతం మానవత్వం, అది రాసుకోండి అని చెప్పేసి ఆయన ప్రవర్తించడం పట్ల, ఏదైతే ఆయన మానవత్వం, నా మతమే మానవత్వం అని చెప్పేసి నొక్కి చెప్పారో, ఆయన మానవత్వాన్ని తెలుగు వన్ ప్రేక్షకులకు వివరించడానికి చాలా సంవత్సరాల పాటు కోడికత్తి కేసులో నిందితుడు పేదవాడు నిరుపేద శ్రీనివాస్కి అండగా నిలిచి లీగల్ సహాయం చేసి అతన్ని బయటికి తీసుకురావడం కోసం సొంత డబ్బులతో వయ ప్రయాసాలకి ఓర్చి అప్పటి దారుణ దమనకాండ ప్రభుత్వంలో ఒక న్యాయవాది, ఆయన కూడా ఒక సామాన్యుడే, నేను న్యాయాన్ని అండగా నిలబడతాను ఈ అభాగ్యుడికి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొని మరి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే సాక్షాత్తు అవతల పక్కన సీఎం ఆయన్ని ఎదుర్కొని కూడా నిలబడి కోడికత్తి శ్రీనివాస్ విషయంలో న్యాయం చేసి ఆయన బయటకు తీసుకురావటం. అట్లాగే నిన్నగాక మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో విజయవాడ సింగనగర్ ప్రాంతంలో గులకరాయి కేసుకు సంబంధించి ఆ గులకరాయి కేసు నిందితుడు ఒక మైనర్, అతను కూడా అమాయకుడే, అతన్ని అరెస్ట్ చేయటం, అప్పటి క్రాంతి రాణా తాత ఏదైతే జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్నారో ఆయన అత్యుత్సాహం చూపించి ఒక చిన్న కుర్రాడిని అరెస్ట్ చేయటం, అతను జైలుకి పంపించడం, జైల్లో నీ పని అయిపోయింది కోడికత్తి సీన్లాగా నువ్వు ఇంకో 4-5 సంవత్సరాలు జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి సహచర ఖైదీలు అతనితో అంటాం, అతన్ని అనూహ్యంగా ఎవరి అంచనాలకి అందకుండా అతి తక్కువ రోజుల్లోనే ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావటం. అట్లా నేను రాజ్యహింసను ఎదుర్కొనే దానికి బాధితులకి అండగా నిలబడతాను అని చెప్పేసి మరొక్కసారి లాయర్ సలీం గారు నిరూపించారు. ఆయన మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సలీం గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు ఏదైతే మానవత్వం అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన శిబిరం కానీ ఆయన ఒక మానవత్వానికి నిలువెత్తు ప్రతిరూపం అనేలాంటి పరిస్థితి ఆయన కానీ ఆయన పార్టీ కేడర్ కానీ వారి శ్రీమతి నడిపే సాక్షి పత్రికలు కానీ జగన్మోహన్ రెడ్డిని మానవత్వానికి ప్రతిరూపం అని అంటున్నారు. దాంట్లో నిజం ఉందా లాయర్ గారు? లేదు సార్, ఎక్కడ నిజం ఉంది సార్? మానవత్వం అసలు మానవతమే నేర్పేది ప్రతి ధర్మంని సమానంగా చూడాలి. అసలు ఎవ్రీ రిలీజన్ టీచర్స్ మానవత్వం, ఫస్ట్ సబ్జెక్ట్ మానవత్వం ఉంటుంది.
ఆ ప్రతి రిలీజన్కి అసలు మానవత్వం మీ ఫస్ట్ మీ ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ మానవత్వం మీ చెల్లెలు, మీ బంధువులు, మీ తల్లి తండ్రి, దేశ ప్రజల నుంచి ఇన్నే ఉంటుంది. కానీ విత్ నేబర్స్తో ఉంటుంది మానవత్వం. అది మానవత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి ధర్మం మానవత్వం ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆయనే కంటిన్యూగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. ఆయన మానవత్వం వదిలేసిన తర్వాతనే కదా ఈరోజు ఆయన అపోజిషన్లో కూడా లేని పవర్. అంటే జగన్మోహన్ రెడ్డిలో మానవత్వం కనుమరుగు అవ్వటమే ఆయన రాజకీయంగా కనుమరుగయ్యాడు. 100%, 200%. మీరు చూడండి, ఒక్క కారణం కాదు, 100 కారణం ఉన్నాయి. మీరు అనుకుంటే నేను ఫేస్ చేసేది కోడికత్తి, గుల్కరాయి ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి కదా. అన్న క్యాంటీన్ ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈజ్ అ ఫేమస్ ల్యాండ్ మార్క్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ. దాన్ని కూడా పేరు తీసి మీరు పెట్టారంటే అది మానవత్వం కాదు కదా. ఇప్పుడు ఒక సలీం పేరు తీసి నేను చేంజ్ చేస్తానంటే అది మానవత్వం కాదు కదా. నా ఉన్న పేరుకి మీరు గౌరవించాలి, అది మానవత్వం. నాటి పోలీసులు జగన్ రాజ్యంలో రాజ్యహింసలో భాగంగా పోలీసులు ఏ రకంగా రెచ్చిపోయారనేది రీసెంట్గా జత్వాని కేసులో సాక్షాత్తు ఒక కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు, డీజీ హోదా కలిగిన అధికారితో సహా 3 అధికారులు సస్పెండ్ అవ్వటం. మనం కొంచెం వెనక్కి వెళ్తే సలాం కుటుంబం, ఎంటైర్ కుటుంబం పోలీసు దమనకాండని భరించలేక రైల్ ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకోవటం, ఆ విషయం పట్ల కానీ నిన్న ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ, కాకినాడ ఒక దళితుడిని డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో నిందితుడు, హంతకుడు ఆరోపణలతో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఊరేగింపుతో వచ్చాడు. నిన్న ఏదైతే గోదావరి జిల్లా నాయకుల సమీక్ష సమావేశంలో జగన్మోహన్ రెడ్డితో ఆ సమీక్ష సమావేశంలో పాల్గొవటం, ఇక్కడెక్కడుంది మానవత్వం? మీరు హంతకుడిని భుజం మీద చేసి క్యారీ ఆన్ అవుతున్నది మానవత్వం ఎక్కడ ఉంది? యూఆర్ సపోర్టింగ్ ద కిల్లర్ కదా. హంతకుడిని మీరు మర్డర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఒక మర్డర్ని మీరు ఏమంటారు దగ్గర తీసుకున్నారని, ఇది మానవత్వం కాదు కదా. తన సొంత కొడుకు కూడా మర్డర్ చేస్తే కూడా తల్లి కూడా కీప్ అవే, బాబు నువ్వు నాకేం కానీ నీకు బంధం లేదని సొంత తల్లి చెప్తారు. అది ఒక చిన్న ఏమంటారు లోయర్ మిడిల్ ఫ్యామిలీలానే అక్కడ జడ్జ్మెంట్ ఉంది. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి ఒక టార్చ్ బేరర్ పర్సన్. ఆయన జీవితం ఒక మార్గంలాగా ఉంటుంది వాళ్ళ కార్యకర్తకి, వాళ్ళ క్యాడర్కి అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీ జగన్మోహన్ రెడ్డి మర్డర్ని, హంతకుడిని భుజం మీద వేసుకొని తిరుగుతే అది మానవత్వం కాదు, అది రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం క్రిమినల్ కేసులో అదే ఉంది కదా. మర్డర్ చేసిన A1కి ఆటో మీద తీసుకునే వాడు A2 అవుతాడు, అవును కదా. ఆటో పెట్రోల్కి ఇచ్చిన డబ్బులు ఎవరు ఉండరు, A3 అవుతుంది. అక్యూజ్ అలానే కదా ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. మీ జగన్మోహన్ రెడ్డి ఒక హంతకుడిని క్యారీ ఆన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా హంతకుడే దాంట్లో ఇది అవుతుంది. హిమ్సెల్ఫ్ ఇస్ ఏ కాలే మర్డరర్ ఫర్ అనంత్ బాబు. డాక్టర్ సుధాకర్ని, దళిత డాక్టరు, దళితుడిగా పుట్టి ఎదిగి ఒక డాక్టర్ అవటం, తన ఫ్యామిలీని లీడ్ చేయటం, సమాజానికి సేవ చేసే వ్యవహారం ఒక పెద్ద ప్రాసెస్. కానీ అతని జీవితాన్ని అర్ధంతరంగా రాజ్యహింసలో భాగంగా వ్యవస్థలు అతన్ని పిచ్చివాడిగా ముద్రేసి చంపేయటం, దాన్ని ఏ లెవెల్ మానవత్వం అని మనం అర్థం చేసుకోవాలి. అదే కదా, చాలా అదైతే అసలు హరఫిక్ ఉంది అసలు. అంత ఇన్సిడెంట్ అసలు విశాఖపట్నంలో ఒక డాక్టర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద అతన్ని ఏమంటారు షర్ట్ తీసేసి అతని షర్ట్తోనే బ్యాక్లా మీరు కట్టేసి అతనికి రోడ్ మీద ఎంత చిత్రహింస పెట్టారు. అది ఎక్కడుంది మానవత్వం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ అంటే 2019లో నాకు తెలుసు, ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి స్టేట్ వే, ఆయన చంద్రబాబు నాయుడు అన్నాడు ఇది వెల్ఫేర్ స్టేట్ కాదు పోలీస్ స్టేట్ అని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీస్ స్టేట్ అయింది. వెల్ఫేర్ స్టేట్ సంబంధం ఇది అసలు ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు మైనారిటీ అవర్ పీపుల్ విల్ ఫేస్ 107 కేసెస్. జగన్మోహన్ రెడ్డి దమన్ ఇది దమనకాండలో 107 కేసెస్. ఫస్ట్ కేసు ఇది అబ్దుల్ సలాం, లాస్ట్ వరకు కూడా ఆ మిస్బాతో 107 కేసెస్ మనం ఫేస్ చేసాం. అంటే 107 కేసులు ఈ మైనారిటీ ఓన్లీ క్రిస్టల్ క్లియర్ మైనారిటీ సమాజం ఫేస్ చేసింది. అంతకుముందు ఎన్నడూ ఈ టైప్ ఆఫ్ దారుణాలు దమనకాండాలు లేవు.
మొత్తం ఇది చెప్తాను కదా, మనం ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నాను, అడ్వకేట్లో ఉన్నాను, జడ్జిలకు అదే చెప్తాను. అబ్సల్యూట్ పవర్ మేక్ దమ్ అబ్సల్యూట్ కరప్ట్. పోలీస్ వాళ్ళకి అబ్సల్యూట్ పవర్ ఇచ్చిన తర్వాత అబ్సల్యూట్ కరప్ట్. ఇప్పుడు మీరు చూడండి గుల్కరే కేసులో మాట్లాడతా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అనుబంధం ఉంది, సంబంధం ఉంది, ఆయనకి ఇతనికి ఇమ్యూనిటీ ఏముంది చెప్పండి మీరు? అసలు బ్యాక్గ్రౌండ్ అసలు చెక్ చేస్తే అసలు ఏముంది అసలు వాళ్ళ సతీష్ మదర్ మున్సిపాలిటీ స్వీపర్, ఒక ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడంటే అతనికి ఏదో లింక్ ఉంది, ఇంటర్నల్ కనెక్షన్ ఉంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, ఏదైనా అనవచ్చు కదా, అవును కదా? అసలు ఏం లేదు, అసలు వాడు వైసీపీ టీడీపీ ఫుల్ ఫామ్ కూడా తెలియదు వాళ్ళకి. ఒక రాయి ఏకకాలంలో నాటి ముఖ్యమంత్రి తగిలిద్ది, పక్కన ఉన్న మాజీ మంత్రికి తగిలిద్ది. ఆయన ఒక కన్ను ముందు ఇది పెట్టుకుంటాడు, తెల్లారి మళ్ళీ ఇటు పెడతాడు, మారుస్తారు. అదే చెప్తుంది కదా. సో దానివల్ల అది అప్పుడే చెప్పాను కదా, వీళ్ళు సేమ్ కొడికత్తి దాంట్లోనే వీళ్ళు మోసం చేద్దాం అనుకున్నారు, కానీ నేను ఇంటర్వ్యూన్ అయిన తర్వాత వాళ్ళ బండారం బయటపడింది. కేసులో ఏదైతే బాధితుగా ఉన్న నాటి ముఖ్యమంత్రి ఎన్నెన్ని డ్రామాలు చేశారండి, లీగల్గా ఎట్లా వాడుకున్నారు, అంత సుదీర్ఘ కాలం పాటు అతను జైల్లో ఉంచడానికి అతను ఎంచుకున్న విధానం ఏంటి? విధానం ఏం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు పోలీస్కి ఇచ్చిన పవర్ ఏంది, ఎఫ్ఐఆర్ చేసిస్తారు, ఎఫ్ఐఆర్ చేసి రిమైండ్ పంపిస్తారు, ఇదిగో ఎంక్వైరీ చేస్తాను, అదిగో ఎంక్వైరీ చేస్తామని కోర్టుకి కన్విన్స్ చేస్తారు. ఇగో అండర్ ఎంక్వైరీ ఇంకా ఇన్వెస్టిగేషన్గా ఉంది కదా, మరి మీతో కోఆపరేట్ చేయండి, ఇంకా నిజాలు వస్తాయి కదా, 90 days ఆగండి, అలా అంటారు, మీరు ఛార్జ్ షీట్ అంటారు, ఇది చేసుకుంటారు, అంతే. ఇక్కడ ఎలా ఉంది అంటే ఒకటి మనీ పవర్, మజల్ పవర్, లా పవర్. స్పెషల్ చెప్పాలంటే సార్, మన ఇండియాలో వీఆర్ ఫేసింగ్, నేను చాలా ఎలాబొరేట్గా చెప్తాను, ఇండియా ఫేసింగ్ 3 types ఆఫ్ టెర్రరిజం. ఒకటి టెర్రరిజం ఏది జగన్మోహన్ రెడ్డి చేసేది గుల్కరాయ్ మీద, కోడికత్తి మీద, ఇట్ ఇస్ కాల్డ్ ఏ టెర్రరిజం. ఆ టెర్రరిజంకి లీగలైజ్ చేసింది ఎన్ఐఏ, అది లీగల్ టెర్రరిజం. ఇక్కడ పోలీస్ చేసింది. ఫస్ట్ అక్యూజేషన్ ఆన్ ఇన్నోసెంట్ పర్సన్ ఇస్ ఇట్ సెల్ఫ్ టెర్రరిజం. దానికి లీగల్ పారామీటర్ల నడిపేది లీగల్ టెర్రరిజం బై పోలీస్. ఆ లీగల్ టెర్రరిజంకు సపోర్ట్ చేసేది జ్యుడిషియల్ టెర్రరిజం. దాన్ని పర్సు కూడా చేయొద్దు, జ్యుడిషియల్ నడుస్తుంది కదా చూద్దామని. సో అటువంటి విషయంలో జ్యుడిషియల్ కూడా ఇది ఉండాలి, స్క్రూటినీ చేయాలి. వాట్ ఈస్ ఇది? ఇప్పుడు మనము గుల్కరాయ్ కేసులో మనం అదే చెప్పాము. అసలు ఒక హత్యాయత్నం ఉండాలంటే రాయి ఏముంది, వెపన్ లిస్ట్లో ఉండాలి. గుల్కరాయ్ వెపన్ లిస్ట్లోనే మెన్షనబుల్ కాదు. ఆ హత్యాయత్నం ఉండాలంటే అతనికి నాలెడ్జ్ ఉండాలి, దీంతో చచ్చిపోతాడు అని మోటో ఉండాలి, అతనికి ఇనిమిటీ ఉండాలి, ఏదైనా లావాదేవీలు ఉండాలి. ఎలా జ్యుడిషియరీ ఎలా చేస్తుంది? మరి వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, అతను ఓన్ స్టేట్మెంట్ మీదనే మీరు ప్రాసిక్యూషన్ ఎలా చేస్తారు, అది కూడా మన కాన్స్టిట్యూషన్లా దానికి వాల్యుయేషన్ చేస్తాను. ఆర్టికల్ 20 Clause 3కి వాల్యుయేషన్ ఉందంటే చెప్తే అప్పుడు వరకు జడ్జికి కూడా తెలియదు, ఇది కూడా ఉందా ఆగండి అని చెక్ చేసి చెప్పి అవి కరెక్ట్ మీరు చెప్పింది. పీపీ కూడా తెలియదు అప్పుడు వరకు, ఎవరికి కూడా తెలియదు. ఆర్టికల్ 20 Clause 3 వాళ్ళ ఓన్ స్టేట్మెంట్ మీద మీరు ప్రాసిక్యూషన్ చేసేది, జైల్లో పెట్టేది మీకు రైట్ లేదా అని అంటే అప్పుడు అతనికి బెయిల్ వచ్చింది. సో ఇది ఎవరికి తెలియదు, ఈవెన్ జడ్జెస్కి కూడా తెలియదు, పీపీకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడు నేను ఇలాబొరేట్గా నేను ఇది చెప్తే ఒక అమాయకుడిని, ఒక మైనర్ బాలుని తల్లి ఒడికి చేర్చారు మీరు. అది 45 days ఆయన సరే ఆయన బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మరీ ఇది చేశారు. ఆ బెయిల్కి ఏ జడ్జి ఇచ్చారో ఆయన ఆ జడ్జి క్యాన్సిల్ చేశారు. జడ్జ్ క్యాన్సిల్ చేసి 2 days వరకు క్యాన్సిల్ చేశారు. మేము హైకోర్టుకి వెళ్తున్నాము, మాకు 2 days సస్పెన్షన్ పెడితే వచ్చిన బెయిల్కి కూడా 2 days సస్పెన్షన్ పెడితే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే కూడా హైకోర్టు కూడా మనం ఎదుర్కొన్నాం. వన్స్ ఇస్ బెయిల్ అంతే. ఒక్కసారి బెయిల్ వస్తే అతనికి వీళ్ళ రైట్ని సప్రెస్ చేసే. వీళ్ళ తెంపరితనం, వీళ్ళ తెగువ, ఈ రాక్షసత్వం. ఒక అతను ఒక కేసులో ఒక పోలీసులు కేసు ఫిక్స్ చేశారు, కోర్టులో బెయిల్ వచ్చింది. అసలు ఆ బెయిల్ రావడానికి లేదు అని మళ్ళీ పై కోర్టుకి వెళ్ళటం ఎంత టైం వేస్ట్, ఎంత లీగల్గా అది మళ్ళీ ప్రభుత్వ ట్యాక్స్ పేయర్స్ మనీతో ఈ దుర్వినియోగం, అంతకు మించి ఇక వేరే పని లేదన్నట్టు. ఇది చాలా వాల్యుబుల్ పాయింట్. ఆ పని కంటే ఇంకా వేరే పని లేదు వీళ్ళ దగ్గర. అసలు ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు, ఆ ఎఫర్ట్కి నేను సింగిల్ హ్యాండ్గా డీల్ చేయాలి. అక్కడేమో రాజ్యం డైరెక్ట్గా సీఎంఓ వ్యవస్థ నేను సింగిల్. అవునా కదా, వారు హెలికాప్టర్లు వెళ్తారు, ప్లేన్లో వెళ్తారు, నేను సైకిల్లో వెళ్తున్నాను. పెద్ద లాయర్లు అంతే కదా, పెద్ద లాయర్ నిమిషానికి లక్షలు తీసుకునే లాయర్లు. సో దాంతో మనం సింగిల్ హ్యాండ్గా మనం ఒక వ్యవస్థతో ఇది చేసి
కానీ నేను కూడా జస్టిఫై చేయాలి, ఎవరు నన్ను నమ్ముకున్నారు వాళ్ళని జస్టిఫై చేయాలి బిఫోర్. వాళ్ళైతే ఇంకా లాస్ట్ బెయిల్ వేసేటప్పుడు కూడా వాళ్ళు జామీన్ ఎవరన్నా వాళ్ళ ఫాదర్కే పెట్టాను, వేరే వాళ్ళకి పెడితే మరి వాళ్ళని వీళ్ళు టార్చర్ చేస్తారు పోలీసు వాళ్ళు. బ్లాక్మెయిల్ చేస్తారు కాదు, A2 చేస్తారు, నీకే అతనికి సంబంధం లేదు, నువ్వు ఎలా వచ్చావని జామీన్ ఉంటుంది. కానీ వాళ్ళు ఫాదర్కే పెట్టాను, అది కూడా క్యాష్ షూరిటీ పెడితే క్యాష్ షూరిటీ మెయింటైనబుల్ కాదని అక్కడ మరి దాని మీద 4 దినాలు వాదన ఎప్పుడైనా అవుతుందా? ఒక మనిషి జామీన్ మీద కూడా వాదన, ప్రతివాదన, దాని మీద ఒక ఆర్డర్ కాపీ. సో కాలయాపనకి సో లాస్ట్ వాళ్ళు ఎంత ఇదే అన్నారు పోలీసులు. నేను ఓపెన్గా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళు ఏమంటున్నారు, సలీం గారు మీకు ఫ్యూచర్ లేదు, రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి మీతో స్వయంగా నాతో స్వయంగా చూసుకోండి మీరు అంటున్నారు. బాబు అది నిర్ణయించింది నేను కాదు, అది దేశ ప్రజలు నిర్ణయిస్తాను. నా వాదన అయింది, నా ప్రతివాదన ఉంది, నేను అంతే ఆలోచన. రేపు జగన్మోహన్ రెడ్డి రాని, చంద్రబాబు నాయుడు రాని, ఎవరైనా ఐఎమ్ ద గవర్నమెంట్, వీఆర్ మై ఎంప్లాయీస్. చంద్రబాబు రాని, జగన్మోహన్ రెడ్డి తెలుసా, నేను సూపీరియర్, వాళ్ళు నాకు కింద ఉంటారని వాళ్ళకి నేను దబాయించి మాట్లాడితే ఆహా అన్నారు వాళ్ళు. సో అంటే ఎంత వాళ్ళు బరితెగింపు చూసారు, అదే అంటున్నారు కదా, ఎంత బరితెగింపు వాళ్ళు అంటే. ఇంకా మా జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు మీరు చెప్తే వాళ్ళు ఏడుపు వారికి వచ్చేసారు. అంటే పొద్దున నుంచి అసలు ఏసీపీ, సిఐ, ఎస్ఐ మొత్తం పోలీస్ స్టేషన్ కోట్లానే వాళ్ళు భోజనం వాళ్ళది, టిఫిన్ 4 దినాలు అక్కడే ఉన్నారు. నాటి క్రాంతి రానా తాత పోలీస్ రాజ్యంలో ఈ వేధింపులు 100%. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ అధికారులు, సింగనగర్ పోలీస్ అధికారులే మీరు కేసు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళిపోండి రేపు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ ఎందుకు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్. మీ భవిష్యత్తు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, భవిష్యత్తు ఉండదు, మీ భవిష్యత్తు ఉండదు, అది చూసుకోండి. ఎందుకు మీరు అంతా ఇది చేస్తున్నారు, ఎందుకు మీరు అలా వస్తున్నారు, డైరెక్ట్ ఇస్తున్నారు. అలా చెప్పారు అంటే ఆ ధైర్యం వాళ్ళకి ఆనాటి పోలీస్ బాస్ కల్పించబట్టేగా. అంతే కదా సార్, వాళ్ళ ధైర్యం ఇస్తాను కదా వీళ్ళంతా ధైర్యంగా మాట్లాడారు, లేకుంటే ఎందుకు ధైర్యంగా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ కేసుల్లో ఏదైతే అక్రమ కేసులు కట్టి వేధించిన వ్యవహారంలో ఈ పోలీసులకి చట్టపరంగా చర్య తీసుకునే పరిస్థితి ఉందంట. 100% ఉంది. మీరు మన జస్వాని కేసులో చేస్తారు కదా, సేమ్ అలా చేయవచ్చు. ఇప్పుడు మనం కూడా దీంట్లో కంప్లైంట్స్ పెట్టాలి. ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చేసాము, మనం పోస్ట్ ద్వారా ఇచ్చేసాము. ఇక సార్ అది వ్యవస్థ సార్, నేను సింగిల్ హ్యాండ్ మనిషి ఉన్నాను, నేను రోజు నన్ను నమ్ముకుని వచ్చిన కేసు ముందు చేయాలి కదా, దాని తర్వాత ఇది చేయాలి, స్పిరిట్ టైంలో చేయాలి అని మనం దాన్ని పోస్ట్పోన్ చేసాం. మనం ఒక దసరా అయిన తర్వాత దాన్ని కూడా మనం ఎవరెవరు అది గుల్కరాయ్ కేసులో హరాస్మెంట్ చేశారు వాళ్ళని అందరినీ ఆ పోలీసులు మీరు లాగుతారా? 100%. సేమ్ జస్వాని 2, ఓకే, సేమ్ ఏసీపీ క్రాంతి రానా టాటా, అక్కడ ఉన్న ఎవరున్నారు సిఐ, మరి మన దుర్గారావుకి ఎవరెవరు టార్చర్ చేశారో సిసిఎస్ వాళ్ళు అందరినీ ఐడెంటిఫై, హైకోర్టులో తెచ్చి వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసు పెడతాం సార్. ఎవరు వదిలేసే ఇది లేదు. లా ఈజ్ ద లా, ఎవ్రీ వన్ అండర్ ద లా. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరు అబౌవ్ ద లా కాదు, అందరు బిలో ద లా ఉంటారు. ఆ క్రెడిబిలిటీ నాకు దొరకాలని నేను ఆశిస్తున్నాను. గుల్కరాయ్ కేసులో నిందితుడిని పోలీస్ అధికారి గన్ను చూపించి బెదిరించిన విషయం నిజమేనా? 100% కదా. ఆయన వచ్చి నేను ప్రిపేర్ చేసే మాటలు కాదు కదా, అతను నేను స్పాంటేనియస్ ఇచ్చిన ఇది ఉండే కదా. ఆయన జైలు నుంచి వచ్చాడు, జైలు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన, సార్ నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా, లేకుంటే నీకు గన్ పెట్టి కాలుస్తూ ఉంటావు, అది కాకుండా మీ అమ్మ నాన్న కూడా కాలుస్తూ ఉంటాయి, లేదు సార్ మీరు ఎలా చెప్తే అలా ఉంటాను, అయితే అది కాకుండా మరీ అది కూడా చెప్పారు కదా, 2 లక్షలు ఇస్తాను నీకు ఒప్పుకో అని. దాని అన్ని రకాల ప్రయోగాలు అన్ని రకాల చేశారు. ఇప్పుడు అర్థం చేసుకుంటూ అసలు నేను అదే అంటాను కదా, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక సినిమాలో హీరో ఉంటే విలన్ కూడా దానికంటే డబుల్ ఉంటుంది. మజల్స్లా, పర్సనాలిటీలా, హైట్లా, లుకింగ్లా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా విలన్ ఎలా పెట్టుకున్నాడు. గుల్కరాయ్ సతీష్ అంటే ఎంత ఇన్నోసెంట్ అబ్బాయిని పెట్టుకున్నాడు. సో దానివల్ల ఆయన గుల్కరాయి జత్వాని కంటే కూడా ఈ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించబోయే ఒక సంఘటన మీకు తెలియపరుస్తా. నిన్న బాధితులు మన తెలుగు వన్ స్టూడియోకి వచ్చారు. తెలియదు, అది చాలా ఆశ్చర్యకరమైన, ఇప్పటికీ నమ్మలేని పరిస్థితి. 2022 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరు నగరంలో ఒక 3వ డిగ్రీ థర్డ్ ఇయర్ చదివే ఒక యువతి, 20 సంవత్సరాల ఒక యువతి ఒక ఆటో డ్రైవర్తో ప్రేమ పేరుతో వాళ్ళు వెళ్ళిపోయారు.
ఈ తల్లిదండ్రులకి విషయం తెలవక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి మిస్ అయింది అని. అమ్మాయి మిస్ అయింది అని ఏదైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారో ఆ అమ్మాయి తల్లి, తండ్రి, పెద్దమ్మ, మేనమామ నలుగురు మీద తిన్నట్టు కేసు పెట్టారు, మర్డర్ కేసు మర్డర్ కేసు పెట్టారు. అసలు అది ఎలా సాధ్యం? యాక్చువల్లీ వాళ్ళు వచ్చారు నాతో, ఎవరు మన TV5 ప్రసాద్ వాళ్ళ నంబర్ ఇస్తే నా దగ్గర వచ్చారు. వాళ్ళు వచ్చి నాతో కూడా మాట్లాడారు. నేను కూడా చెప్పాను. వాళ్ళు నన్ను చాలా హరాస్మెంట్ చేశారు. మనం ఇలా చేయొద్దాం, వాళ్ళే నన్ను సజెషన్ చేస్తాను. మీరు వచ్చి నాకు వకాలతనామా సైన్ చేస్తేనే పని చేస్తాను. నేను వకాలతనామా మీద ఎందుకు సైన్ చేయాలని వాళ్ళకు డౌట్ ఉండే. ఇంకా అమ్మాయిని మీద నువ్వు చూసుకొని చాలా మీరు అంటున్నారు కదా, ఈ గోల్కరాయి వదిలేసి ఆ జస్వానికి కలిసి అంటే అది అయితే చాలా సెన్సిటివ్ కేసు ఉంది, ప్రమాదకరం. అసలు తిన్నట్టు ఎలా అసలు FIR చేశారో, అసలు వితౌట్ బాడీ దొరకకుంటే తిన్నట్టు ఎలా ఇది చేశారండి. బాడీ దొరకకుంటే 174 కింద కేసు కడతారు, లేకుంటే మిస్సింగ్ అని పెడతారు. కానీ తిన్నట్టు పెట్టి ఇది చేశారు. అసలు ఆ ఫ్యామిలీ మీ ద్వారా నేను డీల్ చేస్తాను. ఎవరెవరు పోలీసు వాళ్ళు ఉండరు అందరినీ మనం ఒక లెవెల్లో మనం ఇది చేస్తాం. వాళ్ళకి దయచేసి తెలుగు వన్ సాక్షిగా మీరు ఆ ఫ్యామిలీ తరపున అండగా ఉంటారన్నారు. 100% ఉంటారు. ఉండి ఆ కుటుంబంలో ఆ అమ్మాయి చనిపోయింది, తల్లిదండ్రుల మీద ఆ కుటుంబ సభ్యుల మీద మర్డర్ కేసు పెట్టారు. అది దాంట్లో ఏ లెవెల్, దాంట్లో ఒక మాజీ మంత్రి, ఒక మాజీ MLC, వీళ్ళంతా ఒక మాజీ మంత్రి మరిది, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు. ఆ హై లెవెల్ కాన్స్పిరసీ జరిగి ఒక DSP, CI, SI, GGH హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు కూడా ఇన్వాల్వ్ అవటం, నెక్స్ట్ లెవెల్కి పోలీస్ అరాచకం అనేది, అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ కేసు ద్వారా మీరు ప్రపంచానికి తెలియపరచలేరు. పక్కా ఇది చేస్తాను సార్. వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నేను మాట్లాడాను. నా ఆఫీస్కి వచ్చారు, 2-3 టైం మాట్లాడారు నాతో. నేను వాళ్ళు కూడా చెప్పేసాను, లేదమ్మా ఇలా చేస్తానని. వాళ్ళు వస్తే నేను 100% చేస్తాను. ఇది ఆ కేసు చూసిన తర్వాత నేను ఏమంటారు, బిహార్ సినిమాస్ ఉన్నాయి కదా, మన ప్రకాష్ రాజ్ తీస్తారు, సేమ్ అలా కనిపించినాయి. అంటే ఒక గుంటూరు కాదు, కానీ బిహార్లా కనిపించింది నాకు. ఒక బతికిన ఒక ఫ్యామిలీని వీళ్ళు ఎంత టార్చర్ చేశారు, తిన్నట్టు కేసు పెట్టి వాళ్ళు అట్లీస్ట్ లాస్ట్లో ఆ అమ్మాయి కూడా చచ్చిపోయింది. అది కూడా చాలా బాధాకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది సార్. అంటే అంత పొలిటికల్, ఇప్పుడు నేను ఉండేది వైజాగ్, కానీ అక్కడంతా ఇది ఉంటారు. నేను కూడా కోడికత్తి ఫేస్ చేశాను, కానీ అంతా నేను ఇది చేయలేదు. ఇంకా నాతో ఇది చేస్తే ఇంకా మొత్తం సినిమాటిక్గా ఉంటుండేరా. కానీ ఈ ఇన్నోసెంట్ పీపుల్ ఇంత ఫేస్ చేస్తున్నారంటే ఇది అవుతుంది మీ ద్వారా. నేను అని చెప్తాను, ఈరోజు ఆన్ రికార్డ్ అంటున్నాను, మీ ద్వారానే రావాలి ఆ కేసు. నేను మీ ద్వారానే అది చేస్తాను. ఎందుకంటే వాళ్ళు తోడ ఇమోషనల్గా ఉన్నారు, చాలా భయంలోకి వెళ్ళిపోయారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు. వాళ్ళకు ఒక మాట చెప్తే కూడా వాళ్ళు తొందరగా అంటే నమ్మే దాంట్లో లేరు. ఇప్పుడు సాధారణంగా అడ్వకేట్ నేను ఎప్పుడు ఉంటాను, మీరు నా వకాలతం మీద సైన్ చేస్తే నేను అడ్వకేట్. అదర్వైజ్ పోలీసు వాళ్ళు అడుగుతా, వై యూ కేమ్ ఇన్ దిస్, మీరు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చారంటారు. వన్స్ దే విల్ సైన్ ఇన్ వకాలత్నామా, నాకు కాన్స్టిట్యూషనల్ రైట్ దొరుకుతుంది. వాళ్ళ చిన్న జీవితంలో వాళ్ళకి జరిగిన దారుణాలతో ప్రకంపనలు వాళ్ళకి మానసికంగా చెలించిపోయారు వాళ్ళు వాస్తవానికి. 100% సార్. చాలా అసలు వాళ్ళు వచ్చి ఏడిసి అది చూస్తే నేనే షాక్ అయిపోయి ఎంత మన పిల్లలతో కూడా మనం డిస్కస్ చేశాను. సరే మా రెండమ్మ కూడా అన్నాను, వాళ్ళకి ఫీజు వ్యవహారం కూడా మాట్లాడాను నేను. ఎందుకు ఇస్తే కూడా వాళ్ళకి తోడ ఇది ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ చేశాను అనుకో, వాళ్ళు కూడా గౌరవం ఉండదు. లేదు సార్, నేను ఏదో గిమ్మి మీకు తెచ్చిస్తాను సార్ అంటే, ఏదో చేయడమ్మా, నేనైతే మీకు నేను నిలబడతాను అన్నాను. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వస్తారు. వకాలతనామా వన్స్ యూ సైన్, సో ఐ విల్ స్టార్ట్ మై ఫైట్. ఎస్, సేమ్ మన తిరుపతి డిక్లరేషన్ లాగా, వన్స్ యూ సైన్ యూ కమ్ ఇన్, ఎంటర్ ఇన్ అవర్ ఛాంబర్ ఇన్ మై ఆఫీస్. సో నాకు అథారిటేషన్ ఉంటుంది. సో అదేంది, వన్స్ యూ సైన్ ఐ విల్ ఫైట్ ఫర్ యూ. ఇఫ్ యూ నాట్ సైన్ ఐ విల్ నాట్ ఫైట్ ఫర్ యూ. దిస్ ద క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్. వాళ్ళకి అదే చెప్పాను, మీరు వకాలతనామా మీద సైన్ చేయండి, నలుగురు కూడా చేయాలన్నాను నేను. ఎవరైనా ఒక్కరు చేస్తే కూడా సరిపోతుంది, మీరు నలుగురు చేస్తే కూడా ఇంకా చాలా ఇది ఉంటుంది, నాకు ధైర్యంగా ఉంటుంది. లేకుంటే మీరు ముగ్గురు, మా అక్కకి ఏం తెలియదు ఏదో సైన్ తీసుకున్నారంటారు. నలుగురు చేస్తే నాకు అంటే మీరు నలుగురు చేశారు కదమ్మా అని నాకు ఇది ఉంటుందని ఆ పారామీటర్లని వాళ్ళు ఆపేశాను. వాళ్ళు వచ్చి ఇంకా మీరు ఈరోజు అన్నారు, ఇక అది అసలు ఆంధ్రప్రదేశ్లో కాదు, అది ఇండియాలో ఎసెన్షియల్. ఇలానే ఒక సేమ్ కేసు విశాఖపట్నంలో కూడా వచ్చింది. ఆ సీఏ మీద నేను కూడా ఇంకో కేసు వేయాలి. తిన్నట్టు ఏం చేస్తే జడ్జి అడిగాడు, ఏడు మన కోడికత్తి జడ్జి,
మీరు నాకు ట్యూషన్ చెప్తారా సార్? ఏ టైం నుంచి ఏ టైంకి రావాలి అని పోలీస్ స్టేషన్ చెప్పండి. మనిషి చావకుండా ముందే 302 పెట్టారు. సో ఇలా ఉన్నారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత వరస్ట్గా ఉండాలంటే ఎంత ఇది ఉంది. నేను 100% ఈ కేసుని లైమ్ లైట్లో తెస్తాను. ఎవరెవరు నిందితున్నారో వాళ్ళకి మనం జైలు పాలు చేద్దాం. దాంట్లో సస్పెన్షన్ కాదు, మస్ట్ బి పనిష్డ్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా. బిహైండ్ ద బార్. మరి వాళ్ళు ఏం లూజ్ అయ్యారు వాళ్ళంతా చేస్తాం. ఇప్పుడు తిరుపతి ఈ దర్శనం వ్యవహారం, ఈ డిక్లరేషన్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి హాట్ టాపిక్ నడుస్తుంది, కూటమి ప్రభుత్వం ఆయన తిరుమలకి వెళ్ళనివ్వటానికి అడ్డుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ లిమిటెడ్ ప్రెస్ ఏదైతే ఆయన ఎంచుకున్న ఒక 4 మీడియా ప్రతినిధులు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్కి పిలుచుకుని ఆ విషయం చెప్పారు. దాంతోపాటు అనేక ఆరోపణలు చేశారు. ఇదేం దేశం, ఇదే హిందూయిజం, ఇదేం సెక్యులరిజం అని చెప్పేసి, ఇట్లా అయితే నా పరిస్థితి ఎలా ఉంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల పరిస్థితి ఏంటి ఈ దేశంలో అని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు. దీన్ని ఎలా చూడాల్సి లేదు, అది పొలిటికల్గా ఉంది సార్. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఇస్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ సబ్మిటెడ్. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ దేశం మొత్తం గర్వపడే ఒక మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం. ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువ గౌరవపడతాయి. ఇంత మంచి ముస్లిం అమ్మ మన దేశంలో పుట్టారని. అబ్దుల్ కలాం ఫోటో లేని స్టూడెంట్స్, అబ్దుల్ కలాం చరిత్ర చదవని స్టూడెంట్ ఈ దేశ చరిత్రలో, ఈ దేశంలో లేరు కదా. 100% ఈజ్ ఎ కామన్ మ్యాన్. ఒక పూర్ ఫ్యామిలీతో బిలాంగ్స్ అయ్యి ఆయన చెప్తున్నా కదా, ఆయన పైలట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు, కానీ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. కానీ అదే ఎయిర్ ఫోర్స్కి చీఫ్ అయ్యాడు ఆయన కళ్ళగా ఉన్నాడు కదా అది. సో ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ బిలో దెన్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఏపీజే అబ్దుల్ కలాం విజిట్ చేస్తాడు. అబ్దుల్ కలాం హిమ్సెల్ఫ్ ఫాలో ఫార్మాలిటీస్. సో ప్రతి దానికి ఒక ఫార్మాలిటీస్. ఇప్పుడు నేను ఏమంటారు, గురుద్వారాకి వెళ్ళాను, గోల్డెన్ టెంపుల్ వెళ్ళాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ముస్లిం, ఐఎమ్ జోగ్రఫికల్ హిందూ. ఇండియాలో ఉండేవాళ్ళు ఇండియన్స్ అంటారు, హిందూస్థాన్లో పుట్టిన వాళ్ళు హిందూ అన్నారు, అవును కదా. అమెరికాలో పుట్టిన వాళ్ళకి అమెరికన్స్ అంటారు, అవును కదా. సో అక్కడ వెళ్తే కూడా నా దగ్గర సిగరెట్ ప్యాకెట్ ఉంటే నేను అక్కడ బయట పెట్టాలి, నా ఖైనీ ప్యాకెట్ ఉంటే బయట పెట్టాలి, మరి నా హెడ్కి కవర్ చేసి వెళ్ళాలి. రూల్ ఉంది అది. గురువాయూర్లో షర్ట్ ఇప్పాలి, అంతే 100% అది రూల్కి ఫాలో అవ్వాలి. మీరు మస్జిద్కి వచ్చారనుకో, నేను మస్జిద్కి సిగరెట్ తాకుండా నాట్ అలో, అవును కదా. మీ సిగరెట్ పాన్ బీడి ఎక్కడ చేసి మీరు కాలు చేతులు కడుక్కొని అబాలిషన్ చేసుకుని మీరు రండి, మీరు ఇది చేయండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నెంబర్ ఆఫ్ టైం ప్రేయర్ చేశారు కదా, దాన్ని ఫాలో అయ్యారు కదా. ఆయన టోపీ పెట్టుకున్నారు, బ్యాక్ సైడ్ స్కార్ఫ్ వేసుకున్నారు, ఫాలో. అంటే ట్రెడిషనల్, దానికి ఫార్మాలిటీస్ ఫుల్ చేయాలి. ఏమని చెప్పారు రాజకీయ నాయకులు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అంతకుముందు రాజకీయ నాయకులు కానీ, ఆఖరికి మోడీతో సహా గురుద్వారాకి వెళ్ళినా, మస్జిద్కి వెళ్ళినా, ఇఫ్తార్ విందులో, చర్చికి వెళ్ళినా, ఇఫ్తార్ విందులో వెళ్ళినా, దానికి సంబంధించి ఆ బైబిల్లో ఉన్న మాటలు చెప్పడం, లేదంటే ఆ ఖురాన్లో ఉన్న సూరాలను చదివి వినిపించడం, అట్లా రకరకాలుగా ఇది మతాన్ని గౌరవించడానికి సంబంధించిన అంశమే తప్ప ఇది ద్వేషాన్నో విభజనకు సంబంధించిన అంశం కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అడ్డుకుందా తిరుపతి వెళ్తానంటే? వాళ్ళకి రైట్ ఎక్కడ ఉంది చెప్పండి. మీరు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు కదా. కూటమి గవర్నమెంట్ మీద మీరు కేసు పెట్టవచ్చు, యు ఆర్ అబ్సల్యూట్ రైట్. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, అవును కదా. ఆన్లైన్ కంప్లైంట్ చేయండి, మీరు మీడియా ద్వారా కంప్లైంట్ చేయండి, మీరు వెళ్ళి కోర్టుకి కంప్లైంట్ చేయండి, హైకోర్టులో కంప్లైంట్ రిట్ పిటిషన్ చేయండి, నన్ను ఇలా ఆడుకున్నారని. అంటే అక్కడ సాంప్రదాయాన్ని నేను గౌరవించను, మీ చేతనేం చేసుకోండి అని అర్థమా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన? ఇక జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏమంటే, వన్స్ దేర్ ఫార్మాలిటీస్ ఏమో దానికి ఫుల్ఫిల్ చేయాలి సార్, అవును కదా. ఇప్పుడు మనం స్కూల్లో వెళ్తాము, టై, షూస్, పాలిష్ ఉండాలి, కండిషన్ ఉందా లేదా, ఇన్షర్ట్ ఉండాలి అని. లేదు నేను ఇంటెలిజెంట్ బాయ్, నేను స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు అంటే రూల్స్ ఒప్పుకోవు కదా, అవును కదా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తాం, ఇప్పుడు మన జడ్జ్కి మై లార్డ్ అంటారు. యాజ్ పర్ బేసిక్ ఆఫ్ ఇస్లామిక్ థాట్ మనం అల్లా తప్ప ఎవరికి లార్డ్ అనరాదు. కానీ ఇక్కడ ఫార్మాలిటీస్గా మనం చెప్తాం, యు ఆర్ మై లార్డ్షిప్. సో దానికి ఇది కదా, అయితే ఫార్మాలిటీస్ ఉంది, ఫార్మాలిటీస్కి. సో 200 సంవత్సరాల క్రితం ఏదైతే ఆ తిరుమల టెంపుల్లో డిక్లరేషన్ అనేది ఏదైతే ఉందో, బ్రిటిష్ కాలం నుంచి ఒక సాంప్రదాయం, దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చట్టం కింద చేసాయి. అంటే దాన్ని ఉద్దేశపూర్వకంగా నేను పాటించను అని చెప్పేసినట్టేనా?
జగన్మోహన్ రెడ్డి. అలానే అయితే కదా సార్, ఇప్పుడు లెఫ్ట్ నుంచి నడవాలి, రైట్ నుంచి నడవాలి. రోమన్స్ పీరియడ్ నుంచి వచ్చింది అది. ఎందుకంటే లెఫ్ట్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఖడ్గం ఉంటుంది కదా, రైట్ హ్యాండ్లో ఉంటుంది అది. అంటే మనం వార్ చేసేటప్పుడు ఎవరైనా చేస్తే ఇది చేస్తాం. సో అలా వచ్చింది. ఇప్పుడు మనం లెఫ్ట్ డ్రైవ్ చేస్తాం, రైట్ డ్రైవ్ చేస్తాం. కానీ ఇప్పుడు వేరే అమెరికాలో వెళ్తే రైట్ డ్రైవ్ ఉంటాయి. వాళ్ళు రోమన్స్ రూల్ ఫాలో లేదు, కానీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. కానీ ఇప్పుడు లేదు, కాదు అది రోమన్స్ రూల్ నేను ఫాలో అవును, నేను ఉల్టాగా వెళ్తానంటే యాక్సిడెంట్ అయితే మీరు రూల్కి ఫాలో చేయాలి, అంతే కదా. సో అలా ఫార్మాలిటీస్ రూల్స్ ఉంటాయి, రూల్స్కి ఫాలో చేయాలి. అది రూల్ ఆఫ్ లా. అది నువ్వు రూల్ ఫాలో చేయాలంటే దాన్ని డిస్రెస్పెక్ట్ ఆఫ్ లా, యూ ఫీలింగ్ యువర్ అబౌవ్ ద లా అంటారు. సో జగన్మోహన్ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈజ్ థింకింగ్ ఈజ్ ద అబౌవ్ లా. అంటే అప్పుడు రాజులు మహారాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారు అలా ఆలోచిస్తారు. ఇదేం దేశం అని దేశం మీద నిరసన తెలిపినట్టుగా నిష్ఠూరంగా దేశాన్ని కించపరిచేలాగా ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశ ప్రజలే ఓటేస్తే నువ్వు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యి ప్రమాణం చేసి ఏం పాలించా, తర్వాత ఏం జరిగింది వ్యవహారం ఈ దేశ ప్రజలే కదా. గతంలో మీ నాన్నను ముఖ్యమంత్రిని చేసినా, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినా ఈ దేశ ప్రజలే కదా. ఇదేం దేశం అని అనటం, దాంట్లో మళ్ళీ నా పరిస్థితి ఎలా ఉంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది అనేలాంటి ఆ భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించడాన్ని ఎలా చూడాలి లాయర్ గారు? ఆ మాట అసలు ఆయన చెప్పింది అసలు రైటే లేదు. ఒక బాబు కోడికత్తి సీను ఎస్సీ, ఆయన 5 years జైల్లో ఉంటారు. వాళ్ళ మమ్మీ ఎంత ఏడుచుకున్నారు, 5 years ఏడ్చుకున్నారు వాళ్ళు అసలు ఎంత పూర్ ఫ్యామిలీ అంటే పనికి ఆహార పథకం మీద జీవించే ఫ్యామిలీ. నేను వెళ్ళాను స్వయంగా, ఆ రోజు మీతో కాల్లో మాట్లాడాను. మీరు రెఫరెన్స్, ఆయన నా మిత్రుడే, వెళ్ళండి అమ్మ మాట్లాడండి, ఆయన ఏం అడుగుతాడో, ఆయన కూడా నేను పంపించాను ఆయన. మీరంటే అది ఆంధ్ర బోర్డర్ దాటి యానం భూపావులోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఒక చిన్న ఐలాండ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లు, బక్కపల్చని ప్రాణాలు, కూలికెళ్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. నువ్వు మానవత ఉన్న మనిషి, ఇదే దేశం అనేది అసలు ప్రతి ధర్మము సమాపం నేర్పింది, ఫార్గినెస్ ఇది చేసింది. అసలు నువ్వు పెద్ద వారియర్ అంటే నీ శత్రువుని ఫార్గినెస్ చేయాలని ఉంది. ఇస్లాం కూడా అదే నేర్పుతారు. ఇక్కడ శత్రువు అతని పేరు చెప్పి, కోడికత్తి పేరు చెప్పి సీఎం అయ్యారు. కానీ సీఎం అయిన తర్వాత కోడికత్తి పరిస్థితి ఏమైంది? ఆయన జైల్లో ఉంటే కూడా హత్యాయత్నం చేశారు. ఆ కోడికత్తి సీనే మంచోడు, పోన్ సార్ వాళ్ళ పాపం వాళ్ళకి కొట్టేస్తుంది. అది అతను కొట్టేసి అతనికి ఒక రోప్ తీసి ఇచ్చాడు, నువ్వు సూసైడ్ చేసుకొని. దాని మీద మనం 1 Town పోలీస్ స్టేషన్లో రాజమండ్రి కూడా కంప్లైంట్ పెట్టాము జైలర్స్ మీద. ఆ జైలర్స్ ఎవరు ఉన్నారు, వెళ్ళి కోడికత్తి సీను ప్లీజ్ సార్, ఇతన్ని సూసైడ్ చేసుకొని రోప్ తీసుకొచ్చారు, జైల్లో ఇచ్చారు. జైల్లో రోప్ తీసుకొచ్చి ఇచ్చారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోవని. అది మనము ఎన్ఐఏ కోర్టుకి ఇన్లైట్ చేసాం. ఎన్ఐఏ కోర్టు మరి ఎంక్వైరీ పెట్టింది. ఎంక్వైరీ పెడితే ఎన్ఐఏ జడ్జ్ హిమ్సెల్ఫ్, ఇప్పుడు చక్రవర్తి గారు ఉన్నారు కదా హైకోర్టు జడ్జి గారు, అప్పుడు అన్నారు సలీం యూ గో అండ్ ఫైల్ అండ్ కంప్లైంట్ ఇన్ ద 1 Town పోలీస్ స్టేషన్ ఆఫ్ రాజమండ్రి అని. నేను వెళ్ళి రాజమండ్రి కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు జైల్లో ఉన్న అథారిటీ వాళ్ళందరూ అతను కాలు పట్టుకున్నారు, నువ్వు మమ్మల్ని ఫార్గ్యూ చేయి, క్షమాపణ చేయి, లేకుంటే మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారని. సో అతన్ని జైల్లో అతనే సూసైడ్ చేసుకున్నాడని ఒక కట్టుగా అల్లేసేసి ఆ కేసుని క్లోజ్ చేసేసి శాశ్వతంగా నిజాన్ని బయటికి రానివ్వకుండా ఇంత కుట్ర. అసలు అది లైమ్ లైట్ రాలేదు, అది లైమ్ లైట్లో వచ్చింది. కానీ ఇప్పుడు మన కోడికత్తి సీను లేదు సార్, వదిలేదు సార్, వాళ్ళు ఏమంటే ఇప్పుడు అదే చెప్తాను కదా, ఇప్పుడు మన క్లయింట్ స్టాండ్ అయితే నేను స్టాండ్ అవుతాను. క్లయింట్ బలంగా ఉంటే నేను పోరాడతాను. నాకు ఆ ఇష్యూ మీద మీరు మాట్లాడకండి అంటే ఎలా మాట్లాడతాను నేను? సో దానివల్ల నేను కూడా ఫార్గ్యూ చేశాను, పోలే అనడం. లేదు సార్ మీరు ఫోకస్ చేయండి బెయిల్ మీద అన్నాడు. బెయిల్ చేసాం, బెయిల్ వేయలేదు. దాని తర్వాత మనం కండిషన్ పెట్టినాను, ఇప్పుడు బెయిల్ అయినా ఇవ్వండి, ట్రయల్ అయినా చేయండి. సో నేను బెయిల్ ఇవ్వను, ట్రయల్ చేస్తాను. ట్రయల్ చేసేటప్పుడు ట్రయల్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. దినేష్ కుమార్ ఎవరు డిఫాక్టో కంప్లైంట్ వచ్చాడు. వస్తే అది నిజాలు మనం ఏమున్నాయి లాగి మన సమాజంకి ఇచ్చేసాం. నువ్వు కత్తి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు బొస మేనల్ అడుగు ఇచ్చాడు. ఎప్పుడు తెచ్చాడు? 2:30కి తెచ్చి ఇచ్చాడు. 2:30లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? సిటీ నీరో సెంటర్ హైదరాబాద్లో ఉన్నాడు. ఎలా అఫెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి అగేన్స్ చెప్పండి మీరు? సో ఆ నిజాలు రివీల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భయపడి కోర్టుకి రాలేదు.
ఆయన 10 ఏప్రిల్కి రావాలి. 10 ఏప్రిల్కి రాకుండా వస్తే నిజాలు బయటకు బయట వస్తాయి. వస్తాయి కదా, ఎలక్షన్ ముందు అది ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే అప్పుడు 10 ఏప్రిల్కి రావాలి. మే మంత్లో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ముందు నిజాలు బయటకు వస్తే దోషిగా నిలబడిపోతాయి. దోషంగా నిలబడతాయి కదా. సో బొత్స మేనలుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అన్ని కర్త కర్మాకిరే బొసమానలుడు. మీరు అర్థం చేసుకోండి. అంటే నేను చెప్పేది కాదు, డాక్యుమెంట్ ఏం చెప్తుంది. సిట్ ఉంది. సిట్ ఎవరు లడ్డా గారు వేసారు, ఏసీపీ నాగేశ్వరరావు టీమ్ లీడర్షిప్లా. సిట్ 91 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చింది బొసమానలుడికి, యూ సబ్మిట్ యువర్ టెలిఫోన్ అని. అతని టెలిఫోన్లోనే రికార్డు ఉంది. అతను రహస్యం ఉంది జగన్మోహన్ రెడ్డికి పోర్షన్ లాగా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేనున్న నా అసిస్టెంట్కి ఇస్తాను ఫోటోలు తీయాలి అది ఇది అని, అవునా కదా. అతను అలా తీస్తున్నాడు, అది రికార్డెడ్ ఉంది అతని ఫోన్లోనే. ఓకే. ఇంకా బొసమానలుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ప్లేన్ ఎక్కిన తర్వాత కూడా అక్కడ నిలబడి ఎవరెవరు ఉన్నారో అందరిది ఫోన్ తీసేసి అందరి ఫోన్ల నుంచి ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి అన్నీ డిలీట్ చేసి వాడు అక్కడ నుంచి ఇది చేశాడు. సో అద్భుతమైన కాన్స్పిరసీ, ఒక స్టోరీ 100%. ఎవరు చెప్తే ఇప్పుడు అదే కదా, అది వస్తేనే బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి భయంతో రాలేదు. మీరు అర్థం చేసుకోండి, ఎన్ఐఏ కోర్టు స్టేట్లో ఒకటే ఉంటుంది, ప్రతి స్టేట్లో ఒకటే ఉంటుంది. ఎన్ఐఏ కోర్టు అంటే డిస్ట్రిక్ట్. మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉండి 10 కేసెస్ ఉన్నాయి, 10 ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఎన్ఐఏది. కేవలం 10, ఓన్లీ 10 కేసులు. 10 కేసుల కోసం 2 కోట్లు ఉన్నాయంటే ఎంత గ్రేట్నెస్. ఒక విజయవాడ, ఒకటి విశాఖపట్నం. అది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. బట్ ఇది ముందుకు వెళ్ళాల. ఓన్లీ 10 కేసుల కోసం 2 కోర్ట్స్ ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంత వీళ్ళు హై హ్యాండెడ్గా ఎన్ఐఏ ఎంత దుర్వినియోగానికి, ట్యాక్స్ పేయర్స్ మనీని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుంది అనే దానికి సంబంధించి నేను ఈవెన్ ద బిఫోర్ ఇటు ఎప్పుడు అక్యూజ్ అయ్యారు ఈ కేసులో, ఎన్ఐఏ ఎప్పుడు ఇతన్ని కస్టడీలో తీసుకున్నాను అప్పుడే అన్నాను ఎన్ఐకి నేను ఎంతో క్రెడిబిలిటీ అనుకున్నాను ఎన్ఐఏ అంటే. సలీం గారు మేము వర్కింగ్ ఫర్ 30 days శాలరీ అన్నారు. మరి మీ వల్ల ఒక ఇన్నోసెంట్ జైల్లో ఉన్నాడంటే, ఇక్కడ నుంచి చూస్తే వాడు జైల్లో ఉన్నాడు, అక్కడ నుంచి చూడండి మనం అందరూ జైల్లో ఉన్నామంట. అంటే వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళు అన్నారు మనము జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళు రాజకీయ సమితులు, వాళ్ళు పైనుంచి ఏం ఆర్డర్ వచ్చింది ఆ పని చేసి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఒక ఇష్యూ కోడికత్తి కేసు. జగన్మోహన్ రెడ్డిని దాంట్లో ఎలివేట్ చేయడానికి వచ్చాము, అది ఎలివేట్ చేసి వెళ్ళిపోవాలి. అది మన డ్యూటీ. మీరు చాలా మంచోళ్ళు, నన్ను కూడా ఇదేం జరుగు భజన చేసి గుడ్ పర్సన్ అది వెళ్ళిపోయారు అంతే. అట్లాగే మన అదే సిబిఐ కదా, అక్కడ ఎన్ఐఏ పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డికి మెయిల్ చేయడానికి. ఆ రోజు నిజాన్ని బయటికి పెట్టకుండా దారుణమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య, ఆ రక్తపు మరకల దగ్గర నుంచి ఆ స్టోరీని ఎలా నేరేట్ చేసుకుంటూ వచ్చారు. సాక్షి టీవీ, సాక్షి పత్రిక ఎలా కథనం రన్ చేసింది. ఆఖరికి సిబిఐ ఇన్వెస్టిగేటివ్ అధికారి మీదే, ఐపీఎస్ మీదే కేసు పెట్టే పరిస్థితికి సిబిఐ ఏం చేయలేకపోయింది కదా. అలా ఉంది సార్, అదే ఉంది. ఎక్కడ ఎలా ఏది అంటే మనీ బలం, మజల్స్ బలం చాలా ప్లేయర్ యూజ్ చేస్తుంది. మరి ఇంకా పాలిటిక్స్లో అయితే 100% ఎఫెక్ట్ ఉంది దాంట్లో. మీరు చూడండి, ఇప్పుడు గుల్కరాయ్ మీరు ఇన్పర్సనల్గా వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటకు మీరు అంటే మనం నాకు కూడా అంత తెలుగు సరిగ్గా, వాళ్ళ దేవుడు స్వరూపంలాగా వచ్చి మనకు మా కొడుకు ఆన్ కెమెరా చెప్పింది, ఆ లాయర్ గారు మాకు దేవుడు, వారు వేరే మతం మీరు వేరే మతం, కానీ మిమ్మల్ని దేవుడు అని చెప్పేసి ఆ దుర్గా అమ్మని దేవుడి రూపంలో సలీంని పంపించారని చెప్తే మా ముస్లిమ్స్ కూడా ఆ వీడియో చూసి అయ్యా నీ గురించి అంత గొప్ప చెప్పారు, అది చాలా గ్రేట్నెస్ అని నాకు వేరే లాయర్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషం అన్న. అది ఆ సెకండ్కి ఆ తల్లి స్పందించిన తీరు వాస్తవానికి కొడుకుని అట్లా గద్దొచ్చి కొడి పిల్లలను తనుకుపోయినట్టు తప్పుడు కేసులో పిల్లగాడిని చాలా బాధ పెట్టారు వాళ్ళు. అసలు అది ఊహించిన జీవితాలు కదా, చిన్న జీవితం సార్. వాళ్ళకి ఏమంటారు 200-300 రూపాయలే చాలా ఎక్కువ వాళ్ళకి. అటువంటి వాళ్ళకి వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు సార్. నేను వాళ్ళకి డే 1 నుంచి చెప్పినమ్మా, నేను ఒక్క రూపాయి కూడా ఆశించాను, మీకు నేనే డబ్బులు పెడతాను, మీరే వాళ్ళు వచ్చి వాళ్ళ తెలుగు నాకు సరిగా అర్థం కాదు. నేను చెప్పింది కూడా అతను మన రమేష్ అడ్వకేట్ ఉండే ఆయన తెలుగు ఆయనకు చెప్తే ఆయన ఎక్కడుంది గూడెంలో ఉంటాం సార్, గూడెం అంటే ఆ ఏరియా గూడెం అంటే మేము తెలియదు, మేము గూడెము సార్ అలా. సో ఏదో ఎలా చేసి బయట తీసారు, కానీ దాంట్లో కూడా ఎంత కుట్రకొలు చేసి ఇది చేశారు. అది అంతా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయింది. ఆయన చేసిన పాపం అని అతన్ని కొట్టేశారు. గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో
అన్యాయంగా రాజ్యహింసకు గురైన బాధితుల తరపున నేనున్నాను అని చెప్పేసి అభయహస్తం ఇచ్చి న్యాయ సహాయం చేస్తూ వస్తున్న సలీం గారు నిజంగా అభినందనీయులు. ఈ ప్రభుత్వంలో కూడా ఏదైనా ప్రభుత్వ పెద్దల దృష్టికి తెలవకుండా పోలీస్ హింస కానీ రాజకీయ హింస కానీ ఎదుర్కొనే బాధితులకి సలీం గారు అందుబాటులో ఉన్నారు, ఉంటారు అని ఆశిస్తూ ఆయన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకి, అభాగ్యులకి మరింత చేరువ కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు సలీం గారు. చాలా సంతోషం సార్. ధన్యవాదాలు సార్.